ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనము జాన్ గిబ్సన్ ప్యాటన్ అనే మిషనరీ జీవిత చరిత్రను మనము తెలుసుకుందాము. జెప్స్ ఇండియా ద్వారా మీకు మరిన్ని మిషనరీ కథలు, అలాగే ఇతర దేశంలో మరి ఇంకా సువార్త ప్రకటించవలసిన దేశంలో ప్రజా గుంపులు ఎన్నో ఉన్నవి అది తెలుసుకునేటట్లుగా మరి ఒక ఛానల్ ద్వారా మేము చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని మీ ప్రార్థన సపోర్టుతో కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుచున్నాం. జాన్ జీ ప్యాటన్ స్కాట్లాండ్లో ఒక భక్తి కలిగిన కుటుంబంలో 1824 సంవత్సరంలో జన్మించాడు. ఇతని తండ్రి ఒక చిన్న వ్యాపారస్తుడు. అయితే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి పవిత్ర జీవితాన్ని చూసిన ప్యాటన్ చిన్న వయసులోనే క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. 12 సంవత్సరాల వయసులోనే గ్రీకు, లాటిన్ భాషలు అభ్యసిస్తూ తండ్రికి వ్యాపారంలో తోడ్పడుతూ ఉండేవాడు. అంతేకాక ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలో అనేకులు క్రీస్తుని ఎరగకనే మరణిస్తున్నారని తెలుసుకున్న ప్యాటన్ వారి మధ్యకు మిషనరీగా వెళ్ళాలని ఆశపడి ప్రార్థించుండేవాడు. న్యూ హైబ్రిడిస్ దేవుడిలో మిషనరీ అవసరతను గుర్తించను. దేవుని పిలుపుని విని నరమాంస భక్షకులు జీవించి ఆ దేవులకు వెళ్ళటకు సిద్ధపడను. కొందరు నీవు వాళ్ళ మధ్యకు వెళితే నిన్ను వాళ్ళు సంపుకు తినేస్తారని భయపెట్టారు. అయితే జాన్ ప్యాటన్ ధైర్యముగా, ఎలాగూ నేను చనిపోయిన తర్వాత సమాధిలో నన్ను పాతిపెట్టినప్పుడు నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు, కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తిన్నా చింతెందుకు అని 1857 సంవత్సరంలో వారి మధ్యకు భార్య పిల్లలతో సహా వెళ్ళి ఠానా అనే ద్వీపంలో ప్రవేశించారు. ఒక తెగతో మరొక తెగవారు పోరాడుకొనుచు జయించిన వారు మరణించిన వారి శరీరమును భక్షించేవారు. వారి క్రూరత్వాన్ని, మూఢత్వాన్ని చూసిన ప్యాటన్ కన్నీటితో ప్రార్థిస్తూ వారి మధ్య సేవ చేస్తూ ముందుకు వెళ్ళారు. ఆ అనాగరికులు నీరు ఆకాశము నుండి కురుస్తుందని మాత్రమే ఎరుగుదురు. ఒకప్పుడు నీటికి బహు కొరత కలుగగా ప్యాటన్ ఒక బావిని త్రవ్వడం ప్రారంభించాడు. ఆయన చేస్తున్నది ఎవరికి అర్థం కానందున భయపడి వారు ఎవ్వరూ దగ్గరికి రాలేదు. అయితే జాన్ ప్యాటన్ ఒక్కడే ఆ బావిని త్రవ్వి నీటిని వారికి అందించాడు. అది చూసిన ఆ ప్రజలు ఆశ్చర్యపడి ప్యాటన్ దేవుడే, నిజమైన దేవుడే అనొచ్చు అక్కడి ప్రజలు మరి క్రీస్తుని తమ ప్రభువుగా అంగీకరించారు. అనివా ప్రజల మధ్య కూడా మరి సేవ చేసి వారి మధ్య నూతన నిబంధనలో మరి ఒక అనివా భాషలో బైబిల్ని సిద్ధపరిచాను. 80 ఏళ్ళ వయసులో ప్యాటన్ విశ్రాంతి తీసుకునమని వైద్యులు ఎంత చెప్పినను లెక్క చేయక మరి ఉత్తరములు రాయట, కాలినడకన గృహాలు సందర్శించి అనేక మందిని కలుస్తూ తన విశ్వాసములో బలపరిచాను. నా అంతిమ శ్వాస వరకు నేను సేవలో కొనసాగుతానన్న జాన్ ప్యాటన్ మరి ఇంకా ప్రపంచ దేశంలో అనేక దేశాలు తిరిగి క్రీస్తు కొరకు మరి తన సేవ ప్రభు అప్పగించిన గొప్ప సేవను చేశాను. తన 83వ ఏట అనగా 1907 జనవరి 28వ తేదీన ప్రభు సన్నిధికి చేరాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భక్తుడైన జాన్ ప్యాటన్ వలె మనము కూడా సమర్పణ కలిగిన ఒక్కరోజు మరి సువార్త ఎరగని ప్రజలు మన మధ్య, మరణ పునరుద్ధానాలు తెలియని ప్రజలు మన మధ్య అనేక మంది జీవిస్తుండగా వారికి ఒక్కరోజు ఒక్కరికైనా సువార్త మరి చెప్పేవారిగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుడి పిలిస్తే సుదూర ప్రాంతాలకు మరి దేశములు, రాష్ట్రాలు, దేశములు దాటి కూడా వెళ్ళి అక్కడ ప్రజల మధ్య సేవ చేయుటకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.